హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. రేపు మా శ్రీవారి పుట్టినరోజు అండి. మా వారి పుట్టినరోజు నాకు ఈవెంట్ కూడా ఉంది. నేను భద్రాచలం వెళ్ళాలి, వెడ్డింగ్ ఉందన్నమాట. కాకపోతే ఈరోజు కనీసం విష్ చేసే ఛాన్స్ కూడా నాకు లేదు. నేను చిన్న కేక్ తెచ్చుకొని పిల్లలతో మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, అది కూడా లేకుండా పోతుంది అనుకొని బాధపడుతూ ఉన్నాను. ఈలోపు మా వారి బెస్ట్ ఫ్రెండ్ ఈ మధ్య హైదరాబాద్లోని జాబ్ వచ్చింది, ఇక్కడికి వచ్చారు. అన్న ప్లాన్ చేశారనమాట, ట్యాంక్ బండికి వెళ్దాము, సరదాగా అలా తిరిగేసి కేక్ కట్ చేసుకొని వద్దాము అని చెప్పారు. తన ప్లాన్ ప్రకారం మేము మా వారిని ఒప్పించామన్నమాట. తనేమో సెలబ్రేషన్కి అస్సలు ఒప్పుకోలేదు. నేనేమైనా చిన్న పిల్లోన్నా కేక్ కట్ చేయడానికి అన్నారు. లేదు కంపల్సరీ వెళ్దామని చెప్పి మేము పిల్లలు మెయిన్ ప్రెజర్ పెట్టేసరికి అందరం కలిసి ట్యాంక్ బండికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము. మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు, మా వారి ఫ్రెండ్ రమణ అన్న, ఇంకా బ్యాక్ సైడ్ సుక్కు, నేను, చిన్ను కూర్చున్నాము. దారి మధ్యలో ఒక బేకరీ దగ్గర ఆగాము కేక్ తీసుకోవడానికి. సుక్కు బేకరీలోకి వెళ్ళగానే స్టెప్ కేక్ అండ్ బార్బీ డాల్స్ ఉన్న కేక్ ఇవి చాలా బాగున్నాయి, అవి తీసుకుందామంది. అవి వద్దమ్మా, ప్లెయిన్ తీసుకుందాము, చిన్నవి తీసుకుందామని చెప్పాము. అక్కడ కేకులన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఏది తీసుకోవాలి అని డిసైడ్ చేయడానికి మాకు కొంచెం కష్టమైంది. అందులో మాకు కార్తీక మాసం కదా, ఈ మంత్ అంతా నాన్ వెజ్ తినము. అందులో ఎగ్లెస్ కేక్ కావాలి అని చెప్పాము. అన్నీ ఆల్మోస్ట్ తను చూపించిన వాటిల్లో 2 సెలెక్ట్ చేసాము. సుక్కు ఒకటి, చిన్ను ఒకటి సెలెక్ట్ చేశారు. అందులో అందరికీ ఏది నచ్చితే అది తీసుకుందాం అనుకున్నాము. సుక్కు ఏమో ఆరెంజ్ తీసుకుంది, చిన్ను బ్లాక్ తీసుకున్నాడు. అందరం కలిసి బ్లాక్ సెలెక్ట్ చేసాము. బ్లాక్ కేక్ మీద కిరణ్ పేరు రాయించాము. కేక్ తీసుకొని మేము మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలైతే ఎంత ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారో. ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ అంతా ఫుల్ జనాలతో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. లేట్ నైట్ అయినా కానీ జనాలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం చూడ్డానికి కూడా చాలా లైటింగ్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవైపు పరిపాలనా భవన్ లైటింగ్లో చాలా అందంగా కనిపిస్తుంది, ఇంకొక వైపు అమరవీరుల స్మారక స్తూపం, అది కూడా చీకట్లో లైట్లలో చాలా అందంగా కనిపిస్తుంది. మేము ఒక చోట ఆగాము, అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందని పిల్లలు ఇక్కడ వద్దు డాడీ అన్నారు. వాళ్ళకి నచ్చలేదని చెప్పి మళ్ళీ ఇంకొక చోటికి వెళ్తున్నాము. ఇంకా రమణ అన్న ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, నాకు ముందుగానే చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ని, ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ని పిలుస్తున్నానని. శివ అన్న వైఫ్ ఇద్దరు వచ్చారు, ఇంకొక అన్న రావాలి, అన్న కోసం వెయిటింగ్. మౌలి అన్న కూడా వచ్చారు, మిసెస్ని తీసుకొచ్చారు. అందరం కలిసి కేక్ కట్ చేద్దామంటే మేమున్న ప్లేస్ కరెక్ట్గా లేదు అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాము. ఒక టేబుల్ దగ్గర అయితే ఆగాము. అక్కడ కూడా మా చిన్ను బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నాడు. నిజంగానే అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందండి. వెళ్ళగానే బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్మెల్ ఏం రాలేదు. ఆ స్మెల్ మాకు అలవాటు అయిపోయిందో స్మెల్ రాలేదో మాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే స్మెల్ ఆగిపోయింది. తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. మా వారు కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన వెంటనే మా సుక్కునే ఫస్ట్ పట్టింది, వాళ్ళ డాడీకి పెట్టింది. ఇంకా దానికి ఎందుకు అలా కేక్ మొత్తం ఫేస్కి పోయాలనిపించిందో తెలియదు, కానీ కేక్ తీసుకొని క్రీమ్ మొత్తం వాళ్ళ డాడీ ఫేస్కి పోసింది. వాళ్ళ డాడీ వద్దు అంటుంటే రమణ అన్న బాగా సపోర్ట్ చేశాడు సుక్కుకి. సుక్కు టోటల్గా ఫేస్కి బాగా పోసేసింది. తర్వాత రమణ అన్న అండ్ మౌలి అన్న ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా కేక్ తినిపించారు. వాళ్ళకి తినిపించడమే కాదండి, ఫేస్కి వాళ్ళు కూడా పూసారు. ఎందుకు ఫేస్కి కేక్ పూస్తారో నాకైతే అర్థం కాలేదు. మా సుక్కు పూసింది, అన్న వాళ్ళు పూసారని అనట్లేదు. మామూలుగా బయట కూడా ఎక్కువగా కేక్ కట్ చేసిన తర్వాత మొత్తం ముఖానికే పూసేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసా ఎందుకు అనేది నాకు కూడా చెప్పండి.
మా వారు ఫ్రెండ్స్ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము నాకు తెలిసి. నా పెళ్ళైన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైము. పెళ్ళికి ముందు అయితే నాకు తెలీదు. బర్త్డే సెలబ్రేషన్ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరితో సరదాగా మాట్లాడుతూ కేక్ కటింగ్, మిడ్ నైట్, అది ట్యాంక్ బండ్ మీద ఎంత కలర్ఫుల్గా ఉందో ట్యాంక్ బండ్ ఇట్లా మిడ్ నైట్లో చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. అందువల్ల నాకు కూడా చాలా నచ్చిందండి. మా వారు ఎంత సంతోషపడ్డారో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళు. మిడ్ నైట్ అయింది కదా, ఆ టైంలో పిల్లలు చిన్నవాళ్ళు అవడంతో వాళ్ళని తీసుకురాలేకపోయారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంతలో పోలీసులు వచ్చారండి. పోలీసులు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోండి అన్నారు. తర్వాత వెంటనే హిజ్రాలు వచ్చారు. వాళ్ళు క్యాష్ అడిగారు. క్యాష్ లేదు అంటే క్యూఆర్ కోడ్ ఇచ్చారు.